హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ. ఈరోజు మనము క్రిస్పీగా క్రంచీగా ఉండే ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను. ద మోస్ట్ యమ్మీయెస్ట్ స్నాక్ అండి. ఈ ఉల్లిపాయ పకోడీ పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో మాదిరిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను 1/2 కేజీ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవుగా తరుక్కున్నానండి. మరీ సన్నగా తరగలేదు, మీడియం సైజులో తరిగాను. సన్నగా ఉంటే కనుక మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం సైజులో తరుక్కోండి. దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, ముక్కలుగా చేసిన 4 పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి, 4 టీ స్పూన్ల బియ్యపిండి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా. ఇవన్నీ వేసి బాగా కలుపుకుందామండి. మొత్తం కలిసేలా బాగా నలిగిపోయేలా కలపాలి. కింద నుండి పైకి కలుపుతూ ఉండండి. కాస్తంత కరివేపాకు వేసుకొని మరోసారి మొత్తం కలుపుకుందాం. నేను ఉల్లిపాయలు 250 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి శనగపిండి 150 గ్రామ్స్ తీసుకున్నాను. మొత్తం వేసి బాగా కలపాలి. ఇది చాలా బాగుంటుందండి. దీన్నే గట్టి పకోడీ అని కూడా అంటారు. పొడిగా లేకుండా చాలా తక్కువ నీళ్ళు వేసి ముద్దలా కలుపుకుందాం. మొత్తం కలుపుకున్నాం కదండి. చేతితో వేస్తుంటే ఈజీగా పడేలా ఉండాలి. వేడెక్కిన నూనెలో వేసుకుందాం. చేతులు కాలకుండా జాగ్రత్తగా వేసుకోండి. ముందు హైలో పెట్టి సగం కాలిన తర్వాత సిమ్ చేయండి. అప్పుడే లోపలంతా బాగా వేగి మాడిపోకుండా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసుకుందాం. నూనెలోనే కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. వేగిపోయింది కదండి, ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా ఉల్లిపాయ పకోడీలు ఎలా తయారు చేసుకున్నామో. వర్షం పడే టైంలో అయితే చెప్పనే అవసరం లేదండి. యమ్మీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలతో మీ ముందుకు వస్తాను.